హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే అంతా కూడా ఆది బ్లౌజ్ని కట్ చేసాం కదా. ఈ పీసులన్నీ చూడండి ఎంత సూపర్గా వచ్చినాయి. సో వీటిని అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. ఇంకా మనకు బ్లౌజ్ చక్కని బ్లౌజ్ అయితే దిగిపోతుంది. సో మనం ఎలా కట్ చేసాము ఫస్ట్ చూద్దాం. మడత అనేది మనం కూర సైడ్ పట్టుకొని ఇలా వేసుకోవాలండి. ఓపెన్ది అడిదిక్కేసుకోవాలి, మన దిక్కు జాయింట్ ఉన్నది మన దిక్కేసుకోవాలండి. చూడండి, మనకైతే ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, దాంతో మనం చక్కని కటింగ్ అయితే చేసేద్దాం. సో అది ఎలా ఉందని పర్ఫెక్ట్గా గమనించాలండి. ఫస్ట్ చూడండి, చంక సైడు అటు చివర్ల ఇటు చివర్ల ఆది బ్లౌజ్ అయితే పట్టుకొని మనమైతే కొలత తీసుకోవడం జరుగుతుంది. చూడండి, అది ఎంత ఉందో అంతే తీసుకుంటే సరిపోతుందండి. ఇలాగా అక్కడైతే ఏలు పెట్టానండి. మీకు స్ట్రైట్గా రాదు అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. చూడండి, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సో రానిదంటూ ఏమీ ఉండదండి, మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతాము, ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. చక్కగా వర్క్ చేసుకోవచ్చండి ఇంటికాడుండి. చూడండి, మళ్ళీ మధ్యలోకి ఇలాగ మడతేసుకోవాలి. అదంతా కూడా ఇలా నీట్గా అనుకోవాలండి. మన లేయర్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలండి మడతలో. సో ఇప్పుడు చూడండి, మనం ఆది బ్లౌజ్కు బ్యాక్ పట్టు అయితే తీసుకుందాం. చూడండి, కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని షోల్డర్ కుట్టు మందం చూస్తున్నారు కదా, అక్కడ మనకు ఆది బ్లౌజ్కి ఉంటుందండి, దాని మందమే వదులుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదండి, దాన్ని ఆది బ్లౌజ్తో అయితే చెక్ చేసిన, జస్ట్ కొంచెం అంత ఎక్కువ ఉంది, దాన్ని కూడా తీసేస్తున్నాను. ఇక్కడ పోయే వరకు ఇట్లా ఎక్స్ట్రా పట్టుకోవాలండి. సైడ్ జాయింట్ కాడ కొంచెం ముందుకు వెళ్తా ఉంటే కొంచెం ఎక్కువ పట్టుకోవాలి, ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు చక్కగా వస్తుంది. సో ఇప్పుడు సరిపోయిందండి. ఇప్పుడు మనకి కట్ చేసిన పీస్ ఉంది కదండి, దాన్ని ఇలా క్రాస్గా వేసుకోవాలండి. ఇలాగ నీట్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అండి ఇదైతే, కాబట్టి మనం ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్లాత్ అంతా కూడా ఎక్కడ స్టోరేజ్ లేకుండా ఇలాగ నీట్గా అనుకోవాలండి మన హ్యాండ్స్ తోటి. చూడండి, మన బ్యాక్ పార్ట్ అంతే నేను ఫ్రంట్ పార్ట్ క్రాస్ వేసుకున్నాం కదా, దాన్ని అంతే మందంలో మలుచుకోవాలి. క్లాత్ బ్యాక్ పార్ట్ మందం ఉండేలా మీది క్లాత్ మలుచుకోవాలి. క్రాస్ ఉన్న పీసు కదా, సో ఇలాగా ఆడికే కట్ చేయాలండి. ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ కొలత తీసుకోవాలండి. కప్పు చూస్తున్నాను నేను. ఫస్ట్ కప్పు చూసినాక మనం ఆ షేప్ బెల్ట్ కొలత ఈజీగా వచ్చేస్తుంది. సో మనకు షేప్ బెల్ట్ కొలత చూసుకుని కప్పు వస్తుంది. కాకపోతే మనం ఇది కొత్త కస్టమర్ అయితే అన్నీ చెక్ చేసుకుంటా మూవ్ కావాలి. కొత్త కస్టమర్ కాబట్టి నేనైతే అన్నీ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడ నుంచి అయితే మనం పట్టేస్తున్నాం, కటింగ్ చేసేస్తున్నాం ఇలాగా. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. అక్కడ లాస్ట్ కొంచెం తక్కువ తగ్గిందండి, మనకు కనబడలే కదా. సో మనకైతే తక్కువ తగినా పర్వాలేదు, కానీ ఎక్కువ కట్ అయితే మాత్రం రాదండి. అందుకోసమని కొంచెం చూసుకుంటూనే చేయాలండి. చూడండి, ఎండింగ్ 2 ఇంచుల వరకు వచ్చింది, స్టార్టింగ్ 3 ఇంచులకు అయితే స్టార్ట్ అయింది. ముందు కప్ అయితే చూసేస్తున్నాను, దాని సేమ్ ఆది బ్లౌజ్ అంతే ఉందండి. సో కొంచెం క్రాస్ తీస్తున్నాను ముందట షేప్ బెల్ట్ కాడ, ఎందుకంటే షేప్ మంచిగా రావాలి కదా షేప్ బెల్ట్ వేసేదానికి, అందుకోసమే చక్కగా చేసి నీట్గా చేశానండి. సో మనం ఎప్పుడైతే ముందు నెక్ అయితే కట్ చేస్తాం. చూడండి, ఆది బ్లౌజ్కు మనకు షేప్ బెల్ట్ కాడ నుంచి వెళ్ళి కుట్టుకొదులుకొని నెక్ కాడికి కుట్టుకొదులుకొని మీదికి ఎంత ఉంటుందో అంత మందం కట్ చేసుకుంటే సరిపోతుందండి. ముందల కొంచెం ఎక్కువ రౌండ్ తీయాలండి. ఫస్ట్ స్టార్టింగ్ కింద పోతూ కొంచెం తగ్గించుకోవాలండి. చూసుకుంటూనే చేయాలండి, వస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్, మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, అస్సలు కంగారు అనేది పెట్టుకోవద్దండి. రాదు అని అస్సలు అనుకోవద్దండి, ఖచ్చితంగా వస్తుంది మీకు కూడా. చూడండి, బ్యాక్ నెక్ కూడా నేనైతే సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్లు ఒక దగ్గర పట్టుకొని మధ్యలోగా నెక్ను మధ్యలో జాయింట్ చేసి కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని మీదకైతే పట్టాను. సేమ్ టు సేమ్ వచ్చేలా చూసుకోవాలండి. ఇలాగా చంకడౌన్ కూడా తీసేస్తున్నాను. మన షోల్డరు కొలత తీసుకొని చంకడౌన్ తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలాగా కట్ చేస్తానండి. ఇప్పుడు కర్వ్ అనేది కూడా ఇలాగ తిప్పేస్తున్నాను. చూడండి, నీట్గా ఇలా కర్వ్ అనేది కూడా తిప్పేస్తాను.
ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇలాగ పీసులన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా, నెక్, చంక డౌన్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి దీనికైతే పీసులు పడతాయి సైడ్కు, నేను ఏలు పెట్టిన కాడ కుట్టేటప్పుడు అతికేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలాగ ఓపెన్ చేసినాక నెక్ పెద్దదేనండి. అన్నీ కూడా ఇలాగ చూసుకోవాలి. చాలా చక్కని వర్క్ అండి మనకైతే. చూడండి ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం. సో మనకైతే ఆది బ్లౌజ్ ఉన్నాయి కదండి, ఆ హ్యాండ్స్ అంతే చూసుకుంటే సరిపోతుందండి. నేను హ్యాండ్స్లోనే షేప్ బెల్ట్ తీస్తానండి, ఎందుకంటే మనకు అందులో క్లాత్ ఉంటుంది కాబట్టి. ఇదిగో ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ అయితే కొలిసాను, అంతే అంతే లెంత్ ప్రకారంగా అయితే షేప్ బెల్ట్ తీసేస్తున్నాను. ఇందులో ఉంటుంది కాబట్టి క్లాత్ తీసేసుకోవచ్చు అండి. సో ఇలా హ్యాండ్స్కి అయితే అతుకులు పడతాయి, నేనైతే అతుకులు పడాలి ప్లస్ షేప్, హ్యాండ్స్ షేప్ కూడా తీసానండి. సో ఇలా కర్వ్ అనేది కూడా తీసేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ పక్క ముక్కలు, ఇప్పుడు జాయింట్ వేస్తే సరిపోతుందండి. ఈ ముక్కలు చూడండి హ్యాండ్స్ మీద కుట్టుకు, ఇక్కడ కుట్టు పంపకానికి వదులుకుంటే సరిపోతుందండి. పంపకానికి మనం సరిపోయేంత ఎంత తీసి పెట్టుకుంటామో అంతే పంపకానికి మలుసుకోవాలి మనం. తర్వాత ఇలాగా లూజు కూడా చూసేస్తున్నాను, హ్యాండ్స్ లూజు ఏ బాగా లేదండి, కొంచెమే ఉంది, కట్ చేస్తాను. పీసులు అయితే జాయింట్ పడతాయి. చూడండి హ్యాండ్స్ అయితే జాయింట్ పడతాయి, తక్కువ ఉంది. కరువు అనేది నీట్గా ఇలాగ తిప్పేసుకున్నామండి. ఇవే పీసులండి మనకు. వీటిని నీట్గా కట్ చేసి వాటికి జాయింట్ చేస్తే సరిపోతుందండి హ్యాండ్స్కి. చూడండి ఇలాగా అవే పీసులు హ్యాండ్స్లో కట్, ఆ షేప్ తీసేటప్పుడు వెళ్ళిన పీసులే హ్యాండ్ జాయింట్ చేసడం సరిపోతాయండి మనకు. జాయింట్ హ్యాండ్స్ తక్కువ పడతాయి. చూడండి షేప్ బెల్ట్, హ్యాండ్స్కి సంబంధించిన పీసులు అతికేటి ఇందులోనే వెళ్ళినాయి. అలా తీసేసుకుంటే సరిపోతుందండి. మనం తీసుకునే దాంట్లో అన్ని పీసులు అవైలబుల్గా ఉంటాయి. సపరేట్ వేరే దాంట్లో కట్ చేయాల్సిన అవసరం లేదు, ఆడ క్లాత్ లేదు, ఆ టెన్షన్ కూడా అవసరం లేదు. ముందు పార్టు, బ్యాక్ పార్టు, షేప్ బెల్ట్, హ్యాండ్స్ వేసే పీసులు అన్నీ కూడా ఇలాగ రెడీ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.